హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేనైతే చూడండి తెల్ల గంజరేరాకు కర్రీ చేస్తున్నాండి. ఫ్రై లాగా చేస్తున్నా. అదే తోటకూర ఎలా మాంసం పాలకూర అలాగా. నేనైతే కొత్తిమీర తెల్ల గంజరేరాకు కడిగి పెట్టుకున్నానండి. దాంట్లోకి కావాల్సినది ఒక ఎల్లిపాయ గడ్డ బాగా దంచి పెట్టుకున్నాను, 2 స్పూన్ల కారం వేసి. ఇక్కడైతే శనగపప్పు, తర్వాత గింజలుండి కరివేపాకు, ఉల్లిగడ్డ వేసినాను. వేగుతుంది. ఎలా చేస్తానో చూపిస్తా. చాలా బాగుంటుంది. పసరికలు అయిన వాళ్ళకి కూడా పెడతారండి ఇది. ఉల్లిగడ్డ బాగా ఎర్రగైంది కదండి. ఇప్పుడైతే ఆకుకూర పెట్టుకుంటున్నా. మూత వేసుకుందామండి. మూత వేసుకుంటే మగ్గిపోతుంది. చూడండి మగ్గుతుంది. ఇంకా దగ్గరకు కావాలండి. తర్వాతకి వేస్తాను. ఉప్పు అయితే ఇప్పుడు వేయలేదు, లాస్ట్కి వేస్తాను. కింది కదా. ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాండి. కొంచెం పెట్టుకున్న ఎల్లిపాయ కారం అండి. ఇది కలిపి చూపిస్తా. కలపనికి చెల్లు పట్టుకొని కలిపినాక ఎల్లిపాయ కారం కలిపినాక ఇలా ఉందండి. జొన్న రొట్టె తెల్ల గంజరేరు కూర. టేస్ట్గా అయినా తెల్ల